స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అర్థంతో మనం ఒక్కొక్క శ్లోకాన్ని ఎలా పారాయణ చేయాలి, ఎందుకు చేయాలి ఈ శ్లోకాన్ని అన్నది తెలుసుకుంటున్నాము కదా. అలా నిన్న మనం మొదలుపెట్టాము. ఇవాళ రెండవ శ్లోకంలోకి వెళ్తున్నాము. ఈ శ్లోకాన్ని గనక పారాయణ చేస్తే చంటి పిల్లలకి కానీ, అంటే కాస్త 1 ఇయర్ పిల్లలు అలా ఉన్నారనుకోండి, మాటలు స్పష్టంగా రావడం, అలాగే బాలారిష్ట దోషాలు పోవడం అది ఉంటుంది. రెండవది, మనకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఆ స్వామిని కనుల నిండా తలుచుకుని, మనసు నిండా నింపుకుని ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం మనకి లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క శ్లోకాలన్నింటిలోనూ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అతి అద్భుతమైనది. ఈ భుజంగ స్తోత్రాన్ని ఎవ్వరు పారాయణ చేసినా కూడా అన్ని విధాలుగా వాళ్ళకి సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం, ప్రతినిత్యం కూడా ఒక్కొక్క శ్లోక పారాయణలలో చేతిలోకి కొంత ఉప్పు తీసుకుని 2 లేదా 6 మిరియాలు అందులో కలుపుకుని శ్లోక పారాయణాన్ని 6 లేదా 11 సార్లు చదువుకుని మీ మనస్సులోని కోరికను చెప్పుకుని, ముఖ్యంగా ఆరోగ్యం బాగోని వారికైతే దిష్టి నజరు దోషాలు పోవడానికి ఇది చాలా మంచి ఔషధం వంటిది ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని చెప్పుకోవచ్చు. నిన్న మనం చెప్పుకున్నాం, ఈ ఉప్పు మిరియాలు ఇది దేవాలయంలో గనక శ్లోకం చేసినట్లయితే ధ్వజస్తంభం వద్ద కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్రుడు రావి చెట్టు దగ్గర నాగేంద్రుడి దగ్గర కానీ ఈ ఉప్పు మిరియాలు వదిలేయాలి. అలా కాని పక్షాంతరంలో మీరు ఇంట్లో కూర్చుని చేసుకున్నట్లయితే ఒక ప్రదేశంలో మట్టి మూకుట్లో కానీ ఏదైనా పాత్రలో కానీ ప్రతినిత్యం దాన్ని కలెక్ట్ చేసి ఆఖరున నదిలో కానీ లేదా సుబ్రహ్మణ్య ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ పోసివేసినట్లయితే మంచి సుఫలితాలు కలుగుతాయి. ఈరోజు శ్లోకం: న జానామి శబ్దం, న జానామి చార్థం, న జానామి పద్యం, న జానామి గద్యం, చిదేకాషడస్యా హృది ద్యోతత్ మే ముఖానిస్సరంతే గిరిచ్చాపి చిత్రం. న జానామి శబ్దం, శబ్దార్థములను కానీ, అంటే ఈ స్వామిని స్తుతించడానికి రావలసిన వ్యాకరణం ఏమీ కూడా నాకు రాదు. న జానామి చార్థం, అర్థము తెలియదు, ఎటువంటి పదాలతోటి నిన్ను స్తుతించాలో కూడా నాకు తెలియదు. న జానామి పద్యం, ఎటువంటి పద్యాలని కానీ, న జానామి గద్యం, గద్యాన్ని కానీ నేను నిన్ను స్తుతిస్తూ పాడలేను. అవి పాడాలి అంటే వ్యాకరణం ఉండాలి, ఆ వ్యాకరణము రాదు. ఏదైనా ఒక పదంతో నిన్ను స్తుతిద్దాము అంటే దాని అర్థం తెలియదు. కానీ నాకు తెలుసున్నది ఒకటే, స్వామి 6 ముఖములు గల ఒకానొక చిద్రూపము నా మనస్సునందు ప్రకాశించుతున్నది. చిదేకాషడాస్య హృది ద్యోతతే మే ముఖానిస్సిరంతే గిరిచ్చాపి చిత్రం. ఆ ప్రకాశిస్తున్న స్వామి యొక్క ఆ చిద్రూపం నా మనస్సునందు వెలవగానే నా ముఖము నుండి నిన్ను స్తుతించాలి, ఇలాగా పద్యగద్యాలతోటి అర్థాలతోటి స్తుతించాలి. వాక్కులను అనేవన్నింటి కూడా నా మనస్సు నుంచి, నా గొంతు నుంచి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎంత చిత్రంగా ఉందో. ముఖానిస్సరంతే గిరిచ్చాపి చిత్రం. నిన్ను ఆ చిద్రూపాన్ని నా మనస్సునందు పొందుపరుచుకున్నప్పుడు, అది ప్రకాశిస్తున్నప్పుడు నీ ముఖమును తలుచుకోగానే నాకు అనేకమైన వాక్కులు స్తుతుల రూపంలో వస్తున్నాయి. అది ఎంత చిత్రమో కదా స్వామి. అది అందుచేత ఈ శ్లోకాన్ని కూడా ప్రతినిత్యం 6 సార్లు లేదా 11 సార్లు పారాయణ చెయ్యండి. మరలా చూడండి: న జానామి శబ్దం, న జానామి చార్థం, న జానామి పద్యం, న జానామి గద్యం, చిదేకాషడస్య హృది ద్యోతతే మే ముఖానిస్సిరంతే గిరిచ్చాపి చిత్రం. ఓం శరవణ భవాయ నమః. ఇది 108 సార్లు ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని తలుచుకుంటూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ధైర్యాన్ని ఇస్తాడు, కుజదోషాన్ని పోగొడతాడు,
అన్ని రకాలుగా కూడా మనకి మన వెంట ఉండి మంచిని చేస్తూ మనకి మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. జై సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. రేపటి శ్లోకంలో 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.